అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో నవరాత్రుల ప్రాముఖ్యతను తెలుసుకుందాం. పురాణాల్లో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడు అని, రాత్రి అనే శబ్దానికి పరమేశ్వరి అని అర్థం. పార్వతీ పరమేశ్వరుల ఆరాధనే నవరాత్రోత్సవాల వ్రతం అని పిలుస్తారు. నవ అంటే నూతన అని, రాత్రి అంటే జ్ఞానమని అర్థం. వీటిని భక్తులకు ప్రసాదించే రోజే నవరాత్రి ఉత్సవాలు అని చెప్పవచ్చు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే నవరాత్రులను దేవీ నవరాత్రులు అని అంటారు. నవరాత్రులు అనగా 9 రాత్రులు అని అర్థం. ఈ నవరాత్రులలో సృష్టి, స్థితి, లయకారిణి అయిన అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. మనకి ఆశ్వయుజ మాసం శరదృతువులో వస్తుంది కాబట్టి ఆ శరత్కాలపు వెన్నెలలో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ జరుపుకునే ఈ నవరాత్రులకు శరన్నవరాత్రులు అనే పేరు కూడా వచ్చింది. ఈ శరన్నవరాత్రులను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల తర్వాత 10వ రోజును విజయదశమి అని కూడా అంటారు. విజయదశమి విజయానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ రోజుని మనం దసరా పండుగను జరుపుకుంటాం. పురాణాలలో దీనికి ఒక కథ కూడా ఉంది. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు దేవదానవులను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ దేవతలందరూ కూడా విసిగిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారంట. తమని ఆ రాక్షసుని భార్య నుండి రక్షించమని ఆ బ్రహ్మదేవుడిని వేడుకోవడం జరిగింది. కానీ బ్రహ్మ తను కేవలం సృష్టికారకుడి మాత్రమేనని, తన చేతిలో ఏమీ లేదు కాబట్టి స్థితికారకుడైన విష్ణుమూర్తిని అడగమని చెప్పారంట. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే మహావిష్ణువు కూడా నేను కేవలం స్థితికారకుడిని మాత్రమే, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని కానీ లేదా లయకర్త అయిన శివుణ్ణి కానీ అడగమని చెప్పారంట. అలా అని దేవతలందరూ మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే ఆ మహేశ్వరుడు సృష్టి స్థితి కారకులని అడగండి, నేను కేవలం లయకారకుడిని మాత్రమే అని చెప్పారంట. ఆ మాటలకు ఆలోచించిన దేవతలంతా త్రిమూర్తులు ముగ్గురు ఒకే దగ్గర ఉన్నటువంటి సమయం చూసి వెళ్ళి మహిషాసురుడు వారిని పెడుతున్నటువంటి బాధలను మొరపెట్టుకోవడం జరిగింది. దానితో ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా కోపం నిండినటువంటి కళ్ళతో జ్వాలాగ్నిని రేకెత్తించడం జరిగిందని, ఆ జ్వాలాగ్నిలో నుంచి 18 చేతులతో కాత్యాయని అమ్మవారు ఉద్భవించిందని పురాణాలలో ఒక కథ ఉంది. ఈ 18 చేతులు కలిగినటువంటి కాత్యాయని అమ్మవారికి దేవతలందరూ వారి ఆయుధాల్ని ఇవ్వడంతో అమ్మవారు ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధాన్ని ధరించి సింహవాహినిగా ఆ మహిషాసుర సంహారానికి వెళ్ళిందంట. ఆ మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి అతని పరివారంలో నుండి ఎంతోమంది అసురులను చంపి చివరగా 10వ రోజు అనగా దశమి రోజు మహిషాసురుణ్ణి సంవధించి విజయదుర్గగా తిరిగి వచ్చిందంట. కాబట్టి ఆ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాలుగా పూజించి ప్రసన్నం చేసుకుంటున్నారు అని నానుడి. అలాగే విజయాన్ని సాధించినటువంటి 10వ రోజును విజయదశమిగా ఆనందోత్సాహాలతో దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది అని పురాణాలలో ఒక కథ. మనకి ఈ దసరా పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు అనడానికి ఇదొక కథే కాదండి, ఇలాంటి ఎన్నో కథలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ కథల గురించి కూడా ఇక ముందు తెలుసుకుందాం.